రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీలకు మేము చేసేంత మేలు ఎవరు చేయడం లేదు అని బీసీ విధానం ఎత్తుకుంటే ఈరోజు ప్రభుత్వంలోని మంత్రి కొండా సురేఖ ఈ ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకం, రెడ్డి వర్గం బీసీ నాయకులను అనగదొక్కడానికి కుట్రలు చేస్తుంది అని ఆమె కూతురు వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొత్త ముసలం సృష్టిస్తున్నాయి. కొండా సురేఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రోహిన్ రెడ్డి అంబర్పేట ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా పేరున్నారు. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇట్లా వీళ్ళందరూ కలిసి టార్గెట్ చేసి రెడ్డి వర్గం వాళ్ళు బీసీ మంత్రిగా ఉన్న కొండా సురేఖను అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆమెకు తెలియకుండానే ఆమె ఓఎస్డీని తీసేశారు. ఆమెకు తెలియకుండానే ఆమె శాఖలో రివ్యూలు నిర్వహిస్తున్నారు. ఆమెకు తెలియకుండానే ఆమె శాఖలో టెండర్లు నిర్వహిస్తున్నారు. సో ఈ విధంగా బీసీ నాయకులు అంటే ఈ రెడ్డి ప్రభుత్వానికి ఒక లెక్క లేదు. బీసీ నాయకులకు కనీస ఆత్మగౌరవం లేదు. బీసీ నాయకులు ఈ ప్రభుత్వంలో మనలేని పరిస్థితి ఉన్నది. బీసీ నాయకులారా మాకు అండగా నిలవండి, ఈ రెడ్డి ప్రభుత్వాన్ని, ఈ రెడ్డిల అహంకారాన్ని కూల్చండి అని వాళ్ళు ఇస్తున్న పిలుపు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్ద చర్చకు దారితీసింది. మరి బీసీలు కొండా సురేఖ వైపు నిలబడతారా, రేవంత్ రెడ్డి వైపు నిలబడతారా? బీసీలకు రేవంత్ రెడ్డి వల్ల న్యాయం జరుగుతుందని నమ్ముతున్నారా? వాళ్లకు బీసీ నాయకులకు ఇక్కడ గౌరవం దక్కుతుందని భావిస్తున్నారా? ఏంటా అనేది త్వరలో రాబోయే ఎన్నికల్లో తేలబోతుంది. మరి మీరు రేవంత్ రెడ్డి చేస్తున్నది కరెక్ట్గా ఉందా, కొండా సురేఖ చెప్తున్న దాంట్లో నిజం ఉందా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.